నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎవరైతే నిరుపేద కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ వాటికి ఎలిజిబిలిటీ లేని నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు గురిచేస్తుందని ఒక ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 6 నెలల కాల వ్యవధిలోనే మన నియోజకవర్గంలో 130 మంది ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా 8 మందికి 3కి ఎల్ఓసీలు 5కి సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా గత ప్రభుత్వంలో ఒకసారి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చేదో మీ అందరికీ కూడా తెలిసిన విషయం. 6 నెలల కాల వ్యవధిలో మళ్ళా ఈ వీక్లోనే ఇంకో 34 చెక్కులు కూడా మన నియోజకవర్గానికి రెడీ అయి ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి ఏవైతే ఎలక్షన్ ప్రచారాల్లో చెప్పావో ఇది ప్రజా ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకునే దానిలో భాగంగా ఈరోజు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో మీకు తెలుసు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. అయినా కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు ఈ రాష్ట్రం అని చెప్పి ఈ ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మేము అడిగిన వెంటనే ఈ చెక్కులు మాకు నియోజకవర్గానికి బడుగు బలహీన వర్గాలకి పేదలకు ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చెక్కులు బూసి రంగయ్య, అలాగే పిట్టా ప్రవీణ్, గద్దా కౌశిక్ చౌదరి, కిలారి విజయ్, జాతుల సుప్రజ, దారా కళ్యాణి, అనుమూరు మాధవరావు, ఆర్ సాయి సుమన్ ఈ 8 మందికి ఈరోజు ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ముందుగా మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. బూసి రంగయ్య. ఈ రాష్ట్రంలో ఎవరైతే నిరుపేద కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ వాటికి ఎలిజిబిలిటీ లేని నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు గురిచేస్తుందని ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 6 నెలల కాల వ్యవధిలోనే మన నియోజకవర్గంలో 130 మంది ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా 8 మందికి 3కి ఎల్ఓసీలు 5కి సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా గత ప్రభుత్వంలో ఒకసారి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చేదో మీ అందరికీ కూడా తెలిసిన విషయం. 6 నెలల కాల వ్యవధిలో మళ్ళా ఈ వీక్లోనే ఇంకో 34 చెక్కులు కూడా మన నియోజకవర్గానికి రెడీ అయి ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి ఏవైతే ఎలక్షన్ ప్రచారాల్లో చెప్పావో ఇది ప్రజా ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వాన్ని నిరూపించుకునే దానిలో భాగంగా ఈరోజు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో మీకు తెలుసు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. అయినా కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈ ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మేము అడిగిన వెంటనే ఈ చెక్కులు మాకు నియోజకవర్గానికి బడుగు బలహీన వర్గాలకి పేదలకు ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చెక్కులు బూసి రంగయ్య, అలాగే పిట్టా ప్రవీణ్, గద్దా కౌశిక్ చౌదరి, కిలారి విజయ్, జాతుల సుప్రజ, దారా కళ్యాణి, అనుమూరు మాధవరావు, ఆర్ సాయి సుమన్ ఈ 8 మందికి ఈరోజు ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి ముందుగా మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. బూసి రంగయ్య. 1,43,500 రూపాయలు. మా పార్టీ
పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కూడా పెద్ద కౌశిక్ చౌదరి 3,65,487 రూపాయలు. పిట్టా ప్రవీణ్ 40,786 రూపాయలు. 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 ఏం బాగాలేదు. ఏం ప్రాబ్లం? మనిషి అడ్డం ఉన్నారు. నాయుడు గారు గతంలో నా కొడుకు బాగాలేకపోతే 2.5 లక్షలు ఇచ్చారు. నాకు ఇప్పుడు బాగాలేకపోతే 1,43,000 ఇచ్చారు. నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతాను నాగేశ్వరరావు గారు. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.